ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తున్నాం కదండి, ఇది దాల్చిన చెక్క మొక్క అండి. ఎంతండి మేడం ప్యాకెట్? ఇది 250 అండి. 250 రూపీస్. అట్లాగే లవంగం మొక్క కూడా ఉందంట, చూద్దాం అది కూడా. ఎక్కడ ఉంది మేడం? ఇవి లవంగం మొక్క అండి, చూస్తున్నారు కదా. జాజికాయ అంటారు కదా, ఓకే. అట్లాగే ఇది జాజికాయ, జాపత్రి అంటారు. ఓకే, అది మొక్క అండి. ఇది జాజికాయ జాపత్రి మొక్క. ఇది ఎట్లా మేడం? ఏదైనా అంతే 250 రూపీస్ అండి. ఇది కూడా అంతే. ఇంక ఈ లైను ఈ 3 రకాలు కూడా 250 రూపీస్ పడుతుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు వరకు మనం పూలు, పళ్ళు, ఇంకా స్పైసెస్ మొక్కలు చూసాం కదా. ఇప్పుడైతే ఇంకా నారు చూద్దామండి. వీళ్ళ దగ్గర రకరకాల నారు అవైలబుల్గా ఉంటుంది. ఫ్రెండ్స్ నేను మీ లక్ష్మీకాంత్, మీరు చూస్తున్నారు #1 టూరిస్ట్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను హనుమాన్ జంక్షన్ నుంచి 3 కిలోమీటర్లో ఉన్న బొమ్మలూరులో ఉన్నా అండి. బొమ్మలూరు రవి నర్సరీ దగ్గర ఉన్నాను. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి పూలు, పళ్ళ మొక్కలే కాకుండా మనకి రైతులకి అవసరమైన నారు కూడా వీళ్ళు పెంచి ఇస్తారండి. నర్సరీ వచ్చి మనకి ఏలూరు వెళ్ళే రూట్లో టోల్ గేట్ కన్నా ముందే రైట్ సైడ్ తగులుతుందండి. మీరు ఏలూరు వెళ్ళేట్లయితే ఇక్కడ మీకు రకరకాల పళ్ళ మొక్కలు, పూల మొక్కలు, అట్లాగే మీకు కావాల్సిన నారు ఉంటుంది కదా, రైతులకు కావాల్సిన నారు. మీరు విత్తనాలు తెచ్చుకొని మాకు నారు ఇన్ని రోజులు నారు కావాలి అని చెప్పేసి మీరు చెప్తే ఉష్ణోగ్రతలు నియంత్రించి మీకు వర్ష ప్రభావం అట్లా ఇబ్బంది లేకుండా వీళ్ళు నారు పెంచేస్తారు. లేదు వీళ్ళ దగ్గర విత్తనాలు ఉంటాయండి, ఆ విత్తనాలు మీకు మాకు పలానా విత్తనాలు కావాలి అంటే వాళ్ళు ఆ విత్తనాల ద్వారా మీకు మొక్కలు అనేది పెంచేస్తారు. చూశారు కదా, ఇది చాలా పెద్ద నర్సరీ. ఇక్కడ ఏమేమి మొక్కలు ఉన్నాయి, పూల మొక్కలు, పళ్ళ మొక్కలు, అట్లాగే ఎంతెంత రేట్లో ఉన్నాయి అనేది డీటెయిల్డ్గా తెలుసుకుందాం. వీడియోని కంప్లీట్గా చూడండి. ఫ్రెండ్స్ వీడియోని కంప్లీట్గా చూడండి, మీ విలువైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇండోర్కి వచ్చామండి. ఇండోర్ ప్లాంట్స్ పెడతారు ఇక్కడ. అయితే ఇక్కడ చామంతులు ఉన్నాయి, చూద్దాం. మేడం ఇది పింక్ కలర్ కదా? అవునండి, పింక్ కలర్. ఎంత అండి పార్ట్ సైజు? పార్ట్స్ వచ్చేసేసి 120 రూపాయలు పడిద్దండి. ఓకే, పార్ట్ సైజు? పార్ట్ అంటే ఇది కుండీ సైజు? కుండీ సైజ్ వచ్చేసి 6'4" ఉంటుంది. 6'4" పార్ట్ అంటండి. చూడండి పింక్ కలరు చామంతి పూలు ఎంత బాగున్నాయో చూడండి, కలర్ సూపర్గా ఉన్నాయి. ఎంతండి మొక్క? మొక్క వచ్చేసి 120 రూపాయలండి. 120, 120 రూపీస్. మీకు బల్క్గా కూడా తీసుకోవచ్చండి. మీకు పెద్ద పెద్ద హౌస్ ఉన్న వాళ్ళు, లేదు మీరు బిజినెస్ చేసుకునే వాళ్ళు కూడా ఒక చిన్న సైజు నర్సరీ పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు. అలా కూడా ఇస్తామండి, అట్లా కూడా తీసుకోవచ్చు. ఇవి ఎంత అండి? ఇవైనా అంతేనండి. ఇవైనా అంతే, కాకపోతే కలర్ కొంచెం కూడా ఇవి చిట్టి చామంతి అంటారు కదా, ఆ టైప్ అన్నమాట ఇవి. ఓకే, చిన్న చిట్టి చామంతి అండి, అంటే చిన్న చిన్న వస్తాయి కదా. ఇప్పుడు ఇవే ఇష్టపడుతున్నారు కదా అందరూ. ఇవి వేరే, మళ్ళా వేరే, అది ఒంట్రెక్క చామంతి, అదొక రకం. ఓకే, చూడండి ఒక వనం ఉన్నట్టు చూడండి ఎంత బాగున్నాయో. ఇవి 120 రూపీస్ అండి. ఇవి కూడా ఇంకా అవి చూద్దాం. ఇంకా అవి ఎంతైనా పార్ట్స్ ఏదైనా ఒకటేనండి. ఇవంతా ఇంకా 120 రూపీసే అండి. నేను మీరు కలర్స్ తెలుస్తాయని చెప్పేసి నేను వివరంగా చూపిస్తున్నాను. గ్రీన్ చామంతి కూడా ఉందండి మన దగ్గర. గ్రీన్ కూడా ఉంది. ఓకే, ఇవి చెట్టు నిండా బాగా వస్తాయి, చక్కగా అందంగా ఉంటాయి అన్నమాట. ఓకే, చూడండి ఎంత బాగున్నాయో చూడండి. పర్పుల్ కలర్. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి పర్పుల్ కలర్ అండి. ఇక్కడ రెడ్ వచ్చింది చూడండి, కంప్లీట్గా రెడ్ కలర్. ఇవి గ్రీన్, ఇవేనండి గ్రీన్ చామంతి. ఇది ఇప్పుడు మనం చూస్తున్నాం కదా గ్రీన్ కలర్ చామంతి అండి. ఇవి చిన్న సైజు పాట్స్ అండి ఇవి. ఓకే, ఇది వచ్చేసి 180 రూపీస్ పడుద్ది. 80 రూపీస్ పడుతుంది. 100 అలా 100 నుంచి 80 రూపాయలండి. మీరు బార్గెన్ చేసేదాన్ని బట్టి వాళ్ళు తగ్గించి ఇస్తారు. ఈ పాట అంతే అండి? అది 120 అండి. 120. ఈ చిన్న పాటు 100 అండి. 100 రూపీస్. అదే 80, 100 అలా. ఓకే ఫ్రెండ్స్, మనకి ఇండోర్లో పెంచుకోవచ్చు అండి. ఇది ఆక్సిజన్ని ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తుంది. ఆక్సిజన్ ప్లాంట్ అంటారు. ఎంతండి పైన? ఇది
ప్రైస్ 200 అండి. 200. ఓకే, ప్లాస్టిక్ పాట్లో వస్తుందండి. ఇంకా ఇవన్నీ కూడా మా ఇండోర్ ప్లాంట్స్. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇవి సీతాఫలం మొక్కలండి. ఇవి ఎంత మేడం మొక్క? 80 రూపీస్ అండి. 80 రూపాయలు ఒక మొక్క వచ్చేది. ఇది పెద్ద సైజ్ కవరు. ఓకే, ఇది మామూలు సీతాఫలం అండి. ఇట్లా ఇంకా కలర్ ఏమన్నా ఉందా? మామూలుది. ఓకే, నెక్స్ట్ ఇవి కూడా అవేనా? అవేనండి. ఆ చివరి అక్కడ ఉన్నాయి. సపోటా అండి. ఇది సపోటా. ఇది ఎట్లా మేడం? ఇది సపోటా అండి. 200 అండి. 200. పాల సపోటా అండి. ఇదిగోండి కాయలు కూడా ఉన్నాయి వీటికి. 200 అంట. చూడండి, పెద్ద మొక్కలు ఇవి. పెద్ద మొక్కలు ఇవి 5 అడుగులు అట్లా ఉన్నాయి. మామిడి అండి, అన్ని రకాలు ఉన్నాయి మన దగ్గర. ఇవి అన్నీ మామిడి మొక్కలండి. ఇంక ఈ లైన్ అంతా 2 లైన్లు ఉన్నాయి. వీటికి కొన్ని వాటికి పేర్లు ఉన్నాయి, కొన్ని వాటికి లేవు. ఇవి ఏమన్నా తెలుసా అండి? మీకు ఐడియా ఉందా? తెలుసండి, కొన్ని తెలుసు, నాకు అన్నీ తెలుసు. ఇది బంగినపల్లి. ఇది చెరుకు రసం. చెరుకు రసం. కొత్తపల్లి కొబ్బరి. ఓకే, ఇది కొత్తపల్లి కొబ్బరి అండి. వీటికి కట్టి ఉన్నాయి చూడండి. అట్లాగే ఇక్కడ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇవి మనీ ప్లాంట్ మొక్కలండి. మనం ఇళ్లలో షోగా పెంచుకుంటాం కదా, ఆక్సిజన్ కూడా పుష్కలంగా లభిస్తుంది. ఎంత మేడం ఇది? 60 రూపాయలండి. 60 రూపీస్ అండి. అట్లాగే ఇవి మేడం ఆల్మండ్ మినీ ఆల్మండ్ అంటండి. ఇది మనకి ఎల్లో కలర్ ఫ్లవర్స్ వస్తాయి కదా, ఆ మొక్క ఇది. ఇది ఎంత మేడం ప్యాకెట్? 60 రూపాయలండి. 60 రూపీస్ అండి. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇది చెమేలి మొక్క అంటండి. మనకి సన్నజాజి పూలు ఎట్లా అయితే స్మెల్ వస్తాయో అట్లా సెంటు స్మెల్ వస్తాయంట. ఫ్లవర్ కూడా ఉంది చూడండి, మొగ్గలు ఉన్నాయి. ఇది ఎట్లా మేడం ప్యాకెట్? 60 రూపాయలు. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తుంది బేబీ మందారం అండి. ఇది చిన్న ఫ్లవర్ వస్తుందంట. అట్లాగే పింక్ కలర్ అంటే ఇది. చూడండి మొగ్గలు చూడండి ఎన్ని ఉన్నాయో. చెట్టు నిండా బాగా వస్తుందండి. అసలు బాగా పూజకు కూడా ఉపయోగపడుతుంది బాగా అనమాట. ఓకే, ఇప్పుడు ఇందాక చెమేలియా సన్జాజ్ టైప్ చూసారు కదా, ఇది అసలు సన్జాజ్ అనమాట. ఇది కూడా అదిగోండి మొగ్గ. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇవి సన్నజాజి మొక్కలండి. ఎట్లాగండి ఇది ప్యాకెట్? 60 రూపాయలండి. 60 రూపీస్ అంటండి ఒక ప్యాకెట్ వచ్చి. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇది మరువం అండి. ఇది ఎట్లా అంటే కనకాంబరాలతో పాటు భగవంతుడికి వేసేటప్పుడు కడతారు కదా, మంచి స్మెల్ వస్తుంది. మేడం ఎట్లా ఇది ప్యాకెట్? అది 50 రూపాయలండి. 50 రూపీస్ అంటండి ఒక్కొక్క ప్యాకెట్ వచ్చి. ఫ్రెండ్స్ నాకు ఫేవరెట్ అయిన గులాబీ మొక్కలు వచ్చేసినాయండి. నాకే కాదు మీకు కూడా ఫేవరెట్ నాకు తెలుసు. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, పింక్ కలర్ గులాబీలు ఉన్నాయి. ఫస్ట్ ఎట్లా మేడం ప్యాకెట్ ఇది? 120 అండి. మదర్ ప్లాంట్స్ అండి ఇవి. ఓకే, ఇవి మదర్ ప్లాంట్స్ అంటండి. 120 రూపీస్. చూడండి ఎంత బాగున్నాయి చూడండి గులాబీ మొక్కలు. మీరు ఎక్కువగా తీసుకుంటే అట్లా 80 రూపీస్కి 100గా ఇస్తాం అనమాట. ఓకే, ఎక్కువగా తీసుకుంటే చెప్పారు కదా మేడం, తగ్గించిస్తారండి. 80 రూపీస్ 100 రూపీస్ అట్లా తీసుకుంటారు. అది క్రాటనేనండి. క్రాటన్స్ మొక్క, షో మొక్కలు. ఓకే, అది కూడా అంతే. ఇది అంతే అండి, షో మొక్కలే ఇవి కూడా. ఇంకా నాటు గులాబీ అండి. ఓకే, 60 రూపాయలు పడుతుంది. నాటు గులాబీ అండి ఇవి నాటు గులాబీలు కొన్ని పుయ్యట్లేదు కదండి, ఎందుకని? కొన్ని పెద్దవి అయిపోతున్నాయి మొక్కలు, పుయ్యట్లేదు. అది లేక కానీ లేదా నేల బట్టి కానీ ఉంటుందండి. ఓకే, నాటు అన్నాక కంపల్సరీగా పోస్తుంది అది బాగా. హైబ్రిడ్ కన్నా నాటే బాగుంటుందండి. నేల బట్టి ఉంటుందండి, లేదా మనం ఇచ్చే బలాన్ని బట్టి కానీ ఉంటుంది అనమాట. బలం వేసుకోవాలి బాగా, ఎరువులు వేసుకుంటే వేసుకోవాలి. ఓకే, ఇవి ఎట్లా మేడం ప్యాకెట్? 60 రూపాయలు పడుతుందండి. ఓకే ఫ్రెండ్స్, ఇది చూడండి ఎంత బాగుందో ఫ్లవరు. ఇవన్నీ గులాబీ మొక్కలే అండి. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, అట్లాగే ఇక్కడ కూడా ఉన్నాయి. ఇక్కడ చూడండి వైట్ కలర్ గులాబీ ఫ్లవర్ ఉంది, ఎంత బాగుందో చూడండి. ఇవి ఎట్లా మేడం ఈ ప్యాకెట్? అవేనంతే 120. అవి మొత్తం ఒకటే. ఓకే, 120 రూపీస్ అండి. ఇచ్చోండి. ఇది వచ్చేసి రోజ్మేరీ అండి.
ఇది చక్కగా జుట్టుగా ఉపయోగిస్తారు అనమాట దీన్ని. రోజ్మేరీ జుట్టు బాగుంటుంది, హెల్త్గా పెరిగిద్ది, పొడవ అయింది అనమాట, బ్లాక్ అయింది. దీన్ని చక్కగా మిక్సీ పట్టేసి జుట్టుకు అప్లై చేస్తారు క్రీమ్ బాగుంటుంది. ఎండిన తర్వాత కొబ్బరి నూనెలో వేసి కాచుకుని రాసుకున్నా బాగుంటుంది, లేదంటే మనం మామూలు నార్మల్ వాటర్లో వేసేసి కాసుకుని రాసుకున్నా 2 daysకి ఒకసారి బాగుంటుంది రోజ్మేరీ. ఇవి మిరియాల చెట్లు అండి. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా బుష్ పెప్పర్, బుష్ పెప్పర్. అది యాపిల్ అండి, సిమ్లా యాపిల్ అనమాట. ఇది కాస్తుందా మనకి? కాసిద్దండి, యాపిల్ కాసిద్ది వచ్చింది మనకు వచ్చేసి ఎక్కువ యాపిల్ కాసిద్దండి. ఓకే, హీరా యాపిల్ అని మన ఏరియాకి అది బాగుంటుందంట బాగా. ఓకే, ఎంత అండి యాపిల్ మొక్క? 250 అండి. 250 రూపీస్. ఫ్రెండ్స్ ఇది అందరికీ తెలుసు కదండి, జమ్మి చెట్లు. లెమన్. ఓకే, ఇవి మామూలు నిమ్మ మొక్కలు. మామూలు నిమ్మ అండి, గజ నిమ్మ? గజ నిమ్మ కాదు, మామూలు నిమ్మ. ఓకే, ఇవి బత్తాయి అండి. ఇది కమల. కమలా మొక్కలు. కమలా కాస్తుందండి మనకి? కమలా మొక్కలు అండి. ఎట్లా మేడం ప్యాకెట్ అది? అదే 250 పడుతుందండి. ఫ్రూట్స్ మొక్కలు ఏమైనా సరే 300, 250 అలా పడతాయండి. అయితే పెద్ద సైజు మొక్కలండి మనకి 4-4.5 అడుగులు మొక్క ఉంది. అట్లాగే కవర్ కూడా పెద్ద కవరు. ఇది నందివర్ధన్ అండి. ఇంత మినీ నందివర్ధన్ చూసారా, ఇది హైబ్రిడ్ నందివర్ధన్ అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇది సింహాసనం సంపంగి అంటండి. ఇది స్మెల్ ఉంటుందా మేడం? స్మెల్ ఉంటుందా? స్మెల్ ఉంటుందంటండి. నేను ఎల్లో కలర్ ఫ్లేవర్. ఓకే, నేను గూగుల్లో దొరికితే మీకు ఫుటేజ్ ఇస్తాను, ఇమేజ్ ఇస్తాను. ఎట్లా మేడం ఇది బ్యాగ్? ఇవి రీసెంట్గా వచ్చినాయంటండి, 250 రూపీస్ అంట. మారేడు దేవుడికి పెడతారు కదా, మారేడాకు. ఓకే, ఇది మారేడు మొక్కలు అంటండి. ఎట్లా మేడం ఇది బ్యాగ్? 60 రూపాయలండి. 60 రూపీస్ అంటండి బ్యాగ్. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇది టేబుల్ నిమ్మంటండి. ఇది 250 రూపీస్ పడుతుందంట. చెట్టు నిండా కాయలు ఉన్నాయి చూడండి. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇక్కడ గుత్తులు గుత్తులుగా కాస్తుంది గులాబీ. ఇది ఆర్చిడ్ గులాబీ అంటండి, ఆర్చిడ్ గులాబీ. చూస్తున్నారు కదా, ఒక్క కొమ్మకి ఎన్ని పూలు ఉన్నాయో చూడండి. అట్లాగే ఇంకా ఎదరు కూడా ఉన్నాయి. మేడం ఎట్లా ఇది ప్యాకెట్? 150 రూపీస్ అంటండి ప్యాకెట్. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇది 7 days గులాబీ అంటండి. అంటే ఒక పూచిన పువ్వు వచ్చి 7 రోజులు అట్లా తాజాగా ఉంటుంది అంటండి. అందుకని చెప్పేసి దీనికి 7 days గులాబీ అని చెప్పేసి పేరు వచ్చింది. మొత్తం బారికి అవే ప్యాకెట్స్. ఎంత మేడం ప్యాకెట్? 120 రూపీస్. స్టార్టింగ్ చిన్న ప్యాకెట్లు ఉంటాయా? ఇవే ఉన్నాయా? ప్రస్తుతానికి ఇవే వచ్చినాయి. ప్రస్తుతానికి ఇవే ఉన్నాయండి. చిన్న ప్యాకెట్లు కూడా ఉంటాయి, అవి అయితే రేట్ తక్కువ ఉంటాయి. ఇంకా ఆల్ స్పైసెస్ మొక్క అంటారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇది ఆల్ స్పైసెస్ మొక్క అండి. మేడం ఎట్లా ప్రైస్? 200 అండి. 200 రూపాయలు పడుతుందండి మొక్క ఒక్కోటి. ఓకే, ఇంకా ఇక్కడ అరటి మొక్కలు కూడా ఉన్నాయి. ఇవి మామూలు అరటి అండి, కవర్ అరటి? ఎర్ర చక్కెరకేళి అండి. ఇటు ఉన్నాయి చూడండి, బారుకుండే కదా. ఓకే, ఎర్ర చక్కెరకేళి అంటండి. ఇవి చూస్తున్నాం కదా ఫ్రెండ్స్, వీళ్ళ దగ్గర పూలు పళ్ళ మొక్కలే కాకుండా వీళ్ళ దగ్గర పార్ట్స్ కూడా దొరుకుతాయండి. ప్లాస్టిక్ పార్ట్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నాం కదా, రకరకాల సైజుల్లో వేలాడ తీసుకునేవి, అట్లా కింద పెట్టుకునేవి ప్లాస్టిక్ పార్ట్స్. అట్లాగే పూల మొక్కలకి నీళ్లు పోస్తాం కదా, అవి కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. ఫ్రెండ్స్, మనం ఎవరికన్నా గిఫ్ట్ ఇచ్చేటప్పుడు మొక్కలు గిఫ్ట్ ఇస్తూ ఉంటాం కదా, అట్లా లక్కీ బ్యాంబో గిఫ్ట్ ఇవ్వచ్చండి. ఆ మొక్కలు కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నాం కదా టేబుల్ మీద, ఇవే అండి లక్కీ బ్యాంబో మొక్కలు అంటారు. ఈ మొక్కలు కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. మేడం ఎంత పడుతుంది ఈ మొక్క వచ్చి? ఇదైతే 250 పడుద్దండి. అట్లా 2 స్టెప్స్ ఉంటాయి, పార్ట్ తోటి వస్తుంది. ఇలా 3 ఉంటుందండి. వచ్చేసి 300 అలా పడుద్ది. 300 పడుతుంది. ఈ పార్ట్ తోటి వస్తుంది, అట్లా పార్ట్ తోటి వస్తుంది. ఓకే, అది మనకి గాజు పార్ట్ తోటి వస్తుందండి అట్లా. ఫ్రెండ్స్, ఇప్పుడు వరకు మనం పూలు పళ్ళు ఇంకా స్పైసెస్ మొక్కలు చూసాం కదా, ఇప్పుడైతే ఇంకా నారు చూద్దామండి. వీళ్ళ దగ్గర రకరకాల నారు అవైలబుల్గా ఉంటుంది. మేడం ఇప్పుడు మనం చూసేది ఏంటండి? బెండ? అది బెండ అండి. ఓకే ఫ్రెండ్స్, మనం దూరంగా చూస్తున్నాం కదా, అవి బెండ మొక్కలు అండి. ఇది బీన్స్. ఇవి బీన్స్ మొక్కలు. దోస. ఓకే,
ఎట్లా అండి బెండ మొక్కలు ఎట్లా వేస్తున్నారు? 2 రూపీస్ అలా పడతాయండి. 2 రూపీస్ ఒక్కొక్క మొక్క. ఇవి దోస కూడా అంతే అండి, రూపాయి నుంచి 2 రూపాయల లోపు ఉంటాయి ఏ మొక్క అయినా సరే. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇవి వంగ మొక్కలండి. వంగ ఇది మామూలు బారు వంగ అండి, గులాబీలు అంటారు. బారు వంగ అండి, గులాబీలు పింక్ కలర్ వస్తుంది. పింక్ కలర్ వస్తుంది కదా ఆ వంగ అండి. ఇంకా అట్లాగే దూరంగా మిర్చి నారు ఉంది ఫ్రెండ్స్. ఇది మిర్చి నారు అండి, చూడండి బారుకి కనబడుతుంది కదా మనకి. ఇది 243 అండి. వెరైటీ వచ్చి 243 అంట. ఇది ఎట్లా పడుతుంది మేడం మొక్క వచ్చి? రూపాయి నుంచి 2 రూపాయల లోపు పడుద్దండి. అంటే రకాన్ని బట్టి రేటు ఉంటుందండి, విత్తనం రకాన్ని బట్టి ఉంటుంది అనమాట రేటు. రూపాయి నుంచి 2 రూపాయలు అట్లా పడుతుంది అంటండి, విత్తనాన్ని బట్టి రేటు ఉంటుందని చెప్తున్నారు మేడం గారు. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నాం కదా, ఇది బంతి నారండి. ఇది ఎట్లా మేడం? మొక్క వచ్చేసి మామూలుగా అయితే 5 రూపాయలకి అమ్ముతామండి. 4 రూపీస్ 3 రూపీస్ కూడా ఇస్తాం అనమాట రైతుని బట్టి. 3 రూపాయలు 4 రూపాయలు అట్లా ఉంటుందండి. అంటే మనం మొక్కలు తీసుకునే దాన్ని బట్టి బల్క్లో ఎక్కువగా తీసుకుంటే తగ్గించేస్తారు. 5 రూపీస్ అండి మామూలుగా. అదే మామూలుగా మనం విడిగా తీసుకునేట్లయితే 5 రూపీస్ 4 రూపీస్ అట్లా పడుతూ ఉంటుంది మొక్క వచ్చి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను అండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియోస్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్కి సపోర్ట్ చేయండి, అలాగే లైక్ చేయటం మర్చిపోవద్దు.